వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలపై మండిపడ్డ మాజీ మంత్రి కడియం శ్రీహరి. సమైక్యాంధ్రనే మా నినాదం అని చెప్పి ఊరు వాడ తిరిగిన వ్యక్తి షర్మిల అని ఆరోపణ. ఈ నెల 13న ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారుల దిగ్బంధనం విజయవంతం చేయాలని మాదిగలకు, మాదిగ ఉపకులాలకు మందకృష్ణ మాదిగ పిలుపు. యూనివర్సిటీలలో ఖాళీలను భర్తీ చేయాలని ప్రొఫెసర్ కాసిం నిరసన దీక్ష. నాణ్యమైన విద్యను అందించాలంటే సరైన మౌలిక వసతులు ఉండాలని వెల్లడి. హైదరాబాద్ శివార్లో కాల్పులు జరిపి నగదు దోచుకెళ్లిన కేసును ఛేదించిన పోలీసులు. నిందితుల నుండి నగదు, 2 సెల్ ఫోన్స్, గన్, 3 తూటాలు స్వాధీనం. డీటెయిల్స్ చూసే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలపై మాజీ మంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేసుకుంటూ ఆమె శక్తిని, సమయాన్ని, వనరులకు వృధా చేసుకుంటుందని, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మొదటి నుండి తెలంగాణకు వ్యతిరేకమేని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అడుగడుగున తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్న వ్యక్తి అని అన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ అయిన రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమైక్యాంధ్ర ప్లకార్డ్స్లను పట్టుకుని స్పీకర్ ముందు నిలబడ్డాడని, సమైక్యాంధ్రనే మా నినాదం అని చెప్పి ఊరువాడ తిరిగిన వ్యక్తి షర్మిల అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడి తిరిగి తెలంగాణలోని రాజకీయాలు చేస్తామంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఉండడానికి తెలంగాణ ప్రజలు అమాయకులు కాదని అన్నారు. టీపీ అధ్యక్షురాలు షర్మిల గారు కూడా బడ్జెట్ మీద కామెంట్ చేసినట్టుగా నేను విన్నాను. కానీ ఆ అమ్మాయిని చూస్తే నాకు జాలి వేస్తున్నారు. ఎందుకో కానీ ఆ అమ్మాయి ఎవరు ఆమెకు సలహాలు ఇస్తున్నారో, ఎవరు ఆమెను రాజకీయంగా ముందుకు నడుపుతున్నారో తెలియదు, కానీ తప్పుడు సలహాలు ఇస్తున్నారు, తప్పుడు సూచనలు ఇస్తున్నారు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఆమె సమయం వృధా చేసుకుంటున్నది, శక్తిని వృధా చేసుకుంటున్నది, ఆమెకున్న వనరులను కూడా వృధా చేసుకుంటున్నది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మొదటి నుంచి కూడా తెలంగాణకు వ్యతిరేకం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో అడుగడుగున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అయిన రోజున సమైక్యాంధ్ర ప్లకార్డును పట్టుకొని స్పీకర్ ముందర నిలబడ్డ వ్యక్తి. సమైక్యాంధ్రే మా నినాదం అని చెప్పి ఊరు వాడ తిరిగిన వ్యక్తి షర్మిలమ్మ. మరి తెలంగాణలో ప్రజల మధ్యకు వచ్చే హక్కు కానీ, తెలంగాణలో రాజకీయాలు చేసే నైతికత కానీ మీకుందా అని అడుగుతున్నాను. తెలంగాణ ఏర్పాటునే అడ్డుకున్నవారు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించిన వాళ్ళు తెలంగాణలో రాజకీయాలు చేస్తామంటే తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. నిజంగా నీకు రాజకీయంగా అన్యాయం జరిగిందని నేను అనుకుంటున్నాను. సిబిఐ కేసులో ఇరుక్కొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళినప్పుడు ఆ పార్టీని నిలబెట్టడానికి షర్మిల గారు పాదయాత్ర చేశారు, విజయమ్మ గారు కూడా పాదయాత్ర చేశారు. వీరిద్దరి పాదయాత్రల వల్ల, వీరిద్దరి ప్రచారం వల్ల ఆంధ్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ కుటుంబంలో వచ్చిన విభేదాలేంటో, కారణాలేంటో మనకు తెలియదు, కానీ తల్లిని, చెల్లిని ఇద్దరిని దూరంగా పెట్టాడు. మీ అన్న మీకు అన్యాయం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మకు, విజయమ్మకు అన్యాయం చేసిన మాట వాస్తవం. ఆయన అధికారంలో ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్నాడు, కానీ మీ కష్టం ద్వారా అధికారంలోకి వచ్చే విషయాన్ని మర్చిపోతున్నాడు. మీకు రాజకీయంగా అవకాశాలు ఇస్తలేదు. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గ్రాఫ్ కూడా రోజు రోజుకు పడిపోతున్నది ఆంధ్రాలో. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రిజర్వేషన్లు అమలు చేస్తానని మోడీ హామీనిచ్చి 9 ఏళ్లు గడిచిందని, దానికి నిరసనగా ఈ నెల 13న జాతీయ రహదారుల దిగ్బంధనం విజయవంతం చేయాల్సిన బాధ్యత మాదిగలకు, మాదిగ ఉపకులాలకు ఉందని ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ అన్నారు. ఇక ఫిబ్రవరి 13న జాతీయ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధం చేస్తున్నామన్నారు. వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయుల సమక్షంలోనే హామీనివ్వడం జరిగిందని, పార్లమెంట్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు.
లేని పరిస్థితిలోనే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి బంధు పిలుపునేవాల్సి వచ్చింది. లక్ష్యం కోసం ఎంఆర్పిఎస్ కొట్లాడుతుంది. అదే సమయంలో సమాజం కోసం కూడా పోరాటం చేస్తున్నది. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తూనే సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పేద ప్రజల భవిష్యత్తు కోసం ఉద్యమం చేస్తున్నది. మా వర్గీకరణ మిగిలింది, కానీ సమాజం కోసం ఎంఆర్పిఎస్ ఎన్నో ఫలాలు సాధించి పెట్టింది. అయినా కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం ఇచ్చే బీజేపీ ఇప్పటికీ వర్గీకరణ చేయకపోతే నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చినప్పుడు, హైదరాబాద్కు వచ్చినప్పుడు వర్గీకరణ విషయంలో ముందు సమాధానం చెప్పాలి. రేపు 13కు వస్తాడా, భవిష్యత్తులో ఎప్పుడు వస్తాడా అనేది సంబంధం లేదు. రేపు 13కు వస్తాడా లేదా భవిష్యత్తులో ఎప్పుడు వస్తాడా అనేతో మాకు సంబంధం లేదు. ఈ హామీ ఇచ్చిండా లేదనే విషయం తేల్చండి. ఈ విషయంలో గౌరవ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు నోరు విప్పాలి. తెలంగాణ అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో యూనివర్సిటీలలో ఖాళీలను భర్తీ చేయాలని ప్రొఫెసర్ కాసిం ఓయూ ఆర్ట్స్ కళాశాల బయట క్లాసులు బోధిస్తూ నిరసన దీక్ష చేపట్టారు. ఈ నిరసన దీక్షకు ఓయూ ప్రొఫెసర్లు, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, నిరుద్యోగ ఫ్రంట్, దళిత సంఘాలు, బీసీ సంఘాలు, పీడీఎస్యు సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కాసిం మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించాలంటే సరైన మౌలిక వసతులు ఉండాలని, యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. బడ్జెట్లో యూనివర్సిటీలకు 1000 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దీక్షను కొనసాగిస్తామని తెలిపారు. సంవత్సరం 2 సంవత్సరాలు 150 కోట్లు 200 ఉంటారు. కొండ నాయకుల బ్యాచ్, కాశ్మీర్ ఈ బ్యాచ్ అంతే 2007 తప్ప ఆ బ్యాచ్ దాకా 100 కోట్లు. ఎంత ఈ నిజాలు చెప్పాలో దొరకంటే ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్య ఉండాలంటే ఖాళీగా ఉన్న పోస్టులన్నిటిని వెంటనే భర్తీ చేయాలని చాలా సంవత్సరాలుగా మేము వివిధ సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నిన్నటి నుంచి క్లాస్ రూమ్ లో జరగవలసిన పాఠాన్ని ఆర్ట్స్ కాలేజ్ ముందుకు తీసుకొచ్చి మా విద్యార్థులకి పాఠం చెబుతూ ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని ఒక దీక్షా కార్యక్రమాన్ని మా ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. నిన్న పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కార్యక్రమం నడిచింది. దాదాపుగా 3 గంటలు ఎర్రటెండలో విద్యార్థులకి పాఠాన్ని కూడా బోధించాం. మళ్లీ అదే విధంగా ఇవాళ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నాకున్న పీరియడ్స్ లో ఆ 2 గంటల పాఠాన్ని ఇవాళ చెట్టు కింద చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే ఆర్ట్స్ కాలేజ్ ముందు నిన్న టెంట్ వేస్తే ఆ టెంట్కు పర్మిషన్ లేదని చెప్పి పోలీసులు టెంట్ను తీసుకెళ్లారు. వైస్ ఛాన్సలర్ గారు పర్మిషన్ లేదని చెప్పి పోలీసులకు చెప్తే పోలీసులు వచ్చి టెంట్ తీసుకెళ్లారు. నేను ప్రధానంగా పెడుతున్న డిమాండ్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయమనే ఒక న్యాయమైన డిమాండ్, ప్రజలకు సంబంధించిన డిమాండ్. హైదరాబాద్ నగర శివార్లలోని ఉద్దమర్రి వైన్ షాప్ లో కాల్పులు జరిపి నగదు దోచుకెళ్లిన కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. నిందితులు అంతర్రాష్ట్ర దోపిడీ దొంగలుగా గుర్తించారు. రాజస్థాన్ భరత్పూర్ లో ముఠాను పట్టుకున్నట్లుగా మేడ్చల్ డీసీపీ సందీప్ రావు తెలిపారు. నిందితుల నుండి నగదు, 2 సెల్ ఫోన్స్, గన్ను, 3 తూటాలు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. దాంట్లో ఒక వైన్ షాప్ ఉందో 2 లేకుండా 3 వచ్చి అక్కడ 2 రౌండ్స్ ఫైర్ చేసి వైన్ షాప్ లో వాళ్ళని కొట్టి 2 lakhs చేంజ్ క్యాష్ దొంగిలించడం జరిగింది. సో అప్పుడు మన షామర్పేట్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ చేసి ఒక 8 టీమ్స్ స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాము. ఆ టీమ్స్ లో వచ్చేసి మన శశాంక్ రెడ్డి ఇన్ఛార్జ్ సిసిఎస్ నుంచి శశాంక్ రెడ్డి పర్సనల్ సూపర్విజన్ టీమ్స్ ఫంక్షన్ చేశాయి, అసిస్టెడ్ బై మన పేట్ బైస్ట్రాబాద్ ఏసీపీ. అలానే సిసిఎస్ కాకుండా ఎస్ఓటి కూడా స్పెషల్ టీమ్స్ ఆపరేషన్స్ లో దిగి ఇవన్నీ కూడా మనము వీళ్ళు ఎవరు ఏంటో మనకి క్లూ లేకుండే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ అదర్ ఎవిడెన్స్ తోని మనము తెలంగాణలో ప్లస్ అదర్ స్టేట్స్ లో కూడా టీమ్స్ పంపించాము. టీమ్స్ వచ్చేసి హెడ్స్ వచ్చేసి ఒక బాలరాజు ఇన్స్పెక్టర్ సిసిఎస్ ఉన్నారు,
అతను అండ్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ జేమ్స్ ఇద్దరు కూడా రాజస్థాన్ స్టేట్ వెళ్ళారు. అంటే మనకు సస్పిషన్ ఉండే రాజస్థాన్ వాళ్ళేమో భరత్పూర్ గ్యాంగ్ వాళ్ళేమో, ఎందుకంటే వాళ్ళ వెపన్ వాడిన విధానం కానీ లేకుంటే ఇంతకుముందు కొన్ని సిమిలర్ అఫెన్స్ కంపేర్ చేస్తే మనకి భరత్పూర్ అనే ఒక అనుమానంతో 2 ఇన్స్పెక్టర్స్తో పాటు టీమ్స్ని పంపించాము రాజస్థాన్లో. పంపించినప్పుడు అక్కడ మనకి మంచి క్లూస్ వచ్చాయి. లోకల్ పోలీస్ హెల్ప్ తీసుకొని అక్కడ మనము మొహమ్మద్ నసీర్ అనేట ఆయనని అక్కడ పట్టుకున్నప్పుడు అక్కడ కూడా వేరే కేసులో వాంటెడ్ ఉండే కాబట్టి అక్కడ పోలీస్ స్టేషన్లో షికారి పిఎస్ అని ఉంటుంది రాజస్థాన్లో. సో వాళ్ళు అరెస్ట్ చేశారు. వాళ్ళని అరెస్ట్ చేస్తే మనము అరెస్ట్ని రెగ్యులరైజ్ చేసాము. సో అతన్ని ఒక ఇంట్రాగేషన్లో వచ్చిన ఇన్ఫర్మేషన్తో మనము ఇద్దరిని సమూన్ అలియాస్ మొహమ్మద్ సమూన్ ఖాన్ అని ఉంటాడు, ఇతను కూడా రాజస్థాన్ అతను, ఇంకో ఆయన తారిఫ్ అలియాస్ మొహమ్మద్ తారిఫ్ అని, ఇద్దరిని కూడా మనము అరెస్ట్ చేసాము. ఇద్దరు ఇట్లా మొహమ్మద్ సమూన్ ఖాన్ ని మనం దొంగ మైసమ్మ చౌరస్తా ఉంటుంది కదా అక్కడ పికప్ చేసాము. పికప్ చేసి అతని కన్ఫెషన్ మీద అతని ఇన్ఫర్మేషన్ మీద మొహమ్మద్ తారిఫ్ అనేటైనని అల్వాల్ నుంచి పికప్ చేసాము. పికప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం కొంత పంచ 3 రౌండ్స్ అలానే 30,000 క్యాష్, 2 మొబైల్ ఫోన్లు అండ్ బైక్స్ కూడా. వీళ్ళు ఏం చేశారంటే ఈ అందరు కూడా అక్యూజ్డ్ 4 ఉంటారు. దాంట్లో ఆరిఫ్ ఖాన్ అనే అతను అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఈ 4 కూడా వీళ్ళు ఏం చేస్తారంటే రాజస్థాన్ నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ సరౌండింగ్ అంటే షామీర్పేట కావచ్చు, కీసరా కావచ్చు, లేకుంటే సిద్దిపేట కావచ్చు, ఈ ఏరియాస్ లో జేసీబీ ఆపరేటర్ లాగా పనిచేశారు. మోర్ దెన్ 1 year వరకు పనిచేశారు. అంటే ఆన్ అండ్ ఆఫ్, కొన్ని రోజులు పనిచేయడం, కొన్ని రోజులు రాజస్థాన్. మంచిర్యాల పట్టణంలోని ఆదిత్య ఎన్క్లేవ్ కాలనీలో మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ సతీమణి జ్యోతి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్ కురేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న మంచిర్యాల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వెటర్నరీ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్ లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం, GMP సర్టిఫైడ్. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాల్సిన 2017 నుండి పెండింగ్ లో ఉన్న టీఏ బిల్లులు చెల్లించాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, అంగన్వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలని కోరుతూ కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్లో సిఐటియు ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రం పిఠాపురం ప్రాజెక్టు సిడిపిఓ దుర్గాదేవికి అందించారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలైన దడాల పద్మ ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో రాష్ట్ర అధ్యక్షురాలు జి బేబీరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రవతి, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అంగన్వాడీలకు తెలంగాణలో ఇస్తున్న వేతనం కంటే అదనంగా 1000 చెల్లిస్తానని చెప్పి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కంటే 2000 తక్కువ వేతనాలు చెల్లిస్తూ మాట తప్పారన్నారు. కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు అంగన్వాడీలకు గ్రాడ్యుయేటీ అమలు చేస్తూ జీవో ఇచ్చిందని, జగన్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో అంగన్వాడీలకు గ్రాడ్యుయేటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళ జోలికెళ్తే కొంటారు. అంగన్వాడీలు అంటే అయ్యా బాబు అని గౌరవిస్తారు కాబట్టి అంగన్వాడీలు అంటే లోపల ఈ ఫుడ్ ని పాయిజన్ చేసేటువంటి వీళ్ళంటే భయం. ఈ ఫుడ్ కమిషనర్ చేష్టలంతా కూడా చిరుచూపుల మీద తప్పితే నిజంగా ఫుడ్ కలుషితం అవుతున్నటువంటి ప్రాంతాలకు విజిట్ చేసి సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు ఆందోళన జరుగుతూ ఉంది. అంగన్వాడీ వర్కర్ల హెల్పర్ల మినీ వర్కర్ల సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం మనం పెట్టినటువంటి బడ్జెట్ లో ఐసిడిఎస్ కి మొండి చేయి చూపించింది. అంబరెల్లా ఐసిడిఎస్ కింద కొంత అమౌంట్ పెంచినా అది పెరుగుతున్నటువంటి ధరలకై ప్రస్తుతం ఉన్నటువంటి ధరలకు అనుగుణంగా బడ్జెట్ లేదు. అలాగే అంగన్వాడీలకి కనీస వేతనాలు అమలు చేయట్లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయట్లేదు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది ఇవ్వట్లేదు. ఏదో మెడబట్టి బయటికి గెంటేస్తా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ 62 సంవత్సరాలు రిటైర్మెంట్ అయితే అంగన్వాడీలకు మాత్రం 60 సంవత్సరాలకే బయటికి గెంటేస్తున్నారు. 50,000 వర్కర్ కి 30,000 హెల్పర్ కి ఇస్తున్నటువంటి 20,000 హెల్పర్ కి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత ఎలా బ్రతుకుతారు? పెన్షన్ ఇవ్వాలి, పెన్షన్ లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. కానీ అంగన్వాడీలకు మాత్రం సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. కనీసం ఇళ్ల స్థలాలు కానీ లేదా రేషన్ కార్డు కూడా ఇప్పుడు తీసేస్తానని చెప్తున్నారు. వాళ్ళ భర్తలు ఏదైనా ఆటో డ్రైవర్లు లేదా టైలర్ అయితే వాళ్ళకి ఇచ్చే 10,000 కూడా అంగన్వాడీ కుటుంబాల్లో ఎవరికి ఇవ్వనటువంటి పరిస్థితి. అంగన్వాడీల మీద కక్షాదింపు చర్యలు చూస్తా ఉన్నారు. రాజకీయ వేధింపులు బాగా పెరిగిపోయినాయి. అలాగే ఆయమ్మలకి ప్రమోషన్ లో కూడా ఎమ్మెల్యేల జోక్యం పెరిగిపోయింది. మన కాకినాడ సిటీలో కూడా దూరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రమోషన్లు ఇవ్వకుండా వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పెద్దాపురం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లో ఒక అంగన్వాడీ వర్కర్ ని తొలగించారు. తాళరేవు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లో సిడిపిఓ మాధవి గారు చాలా దుర్మార్గంగా 2 అంగన్వాడీలతో రాజీనామా చేయించింది బలవంతంగా. ఇలాగే జిల్లాలోనే అనేక సమస్యలతో సతమతం అవుతుంటే ఫుడ్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి అంటే ఆయన ఫుడ్ కమిషనర్ అతను చాలా వేధింపులు గురి చేస్తున్నాడు. అంగన్వాడీ దొంగలాగా చూస్తున్నాడు. ఈవేళ విజయమాల్య నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డిని కలిసి నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మరియు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందనలు తెలియజేశారు. లోనే తొలిసారిగా బృహత్తరమైన వైదిక కార్యక్రమానికి విశాఖ శ్రీ శారదాపీఠం శ్రీకారం చుడుతోంది. కని విని ఎరుగని రీతిలో లక్ష చండీ మహాయజ్ఞాన్ని తలపెడుతోంది. హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర సమీపంలోని షహబాద్ వేదికగా 16 రోజుల పాటు ఈ యజ్ఞం జరుగుతోంది. ఈ నెల 10వ తేదీ నుండి మొదలైన 26వ తేదీ వరకు ఈ మహాక్రతువు సాగుతూ ఉంటుంది. గుంతిమాత సంకల్పించిన ఈ భారీ యజ్ఞాన్ని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామి వారు పర్యవేక్షిస్తారు. దీనికి అష్టోత్తర శతకుండాత్మక అప్రతిహత లక్ష చండీ మహాయాగంగా నామకరణం చేశారు. ఇంత పెద్ద ఎత్తున చండీ యజ్ఞాన్ని గతంలో తలపెట్టినట్లు దాఖలాలైతే లేవు.
పూర్వకాలంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పూనా శ్రీమంతులు నిర్వహించినట్లు చరిత్రలో చెప్పుకోవడమే తప్ప ఆధారాలు కూడా లేవు. ఇప్పటి వరకు సహస్ర ఆయుత చండీ యాగాలు మాత్రమే జరిగాయి. తొలిసారిగా భారత భూమి సాక్షిగా 1,00,000 చండీ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ద్వాపర యుగంలో ధర్మరాజు చేపట్టిన రాజసూయ యాగం చేయడం వల్ల దక్కిన ఫలితమే ఈ యజ్ఞాన్ని సందర్శించిన వారికి లభిస్తుందని పండితులు చెబుతూ ఉన్నారు. కలవు చండీ వినాయకౌ అని ఆగమ శాస్త్రం చెబుతోంది. కలియుగంలో ప్రార్థించిన వెంటనే ఫలితాన్నిచ్చేది చండీ దేవత, వినాయకుడు మాత్రమే అంటారు. ఇక అలాంటి చండీ మాతను ప్రార్థిస్తూ దేశ సంక్షేమం కోసం చేపడుతున్న యజ్ఞాన్ని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు 17 రోజుల పాటు యాగ ప్రాంగణంలోనే ఉండి పర్యవేక్షిస్తారు. శ్రీ 1,00,000 చండీ మహాయజ్ఞంలో ఏకకాలంలో 1760 మంది ఋత్విక్కులు పాల్గొంటూ ఉన్నారు. వీరికి సహాయకులుగా మరో 400 మంది బ్రాహ్మణులు ఉంటారు. మొత్తం 2160 మంది బ్రాహ్మణోత్తములు 22 రాష్ట్రాల నుండి హాజరవుతూ ఉన్నారు. వీరిలో సింహభాగం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వెళ్తూ ఉన్నారు. వీరంతా యజ్ఞం కోసం ఏర్పాట్లు చేసిన 110 హోమ గుండాల్లో వీరంతా కలిసి రోజుకు 7,040 చండీ పారాయణ హోమాలను నిర్వహిస్తారు. 16 రోజుల పాటు 1,12,640 చండీ పారాయణ హోమాలు చేస్తారు. వైదిక ప్రపంచంలో కని విని ఎరుగని ఈ యజ్ఞం కోసం 55 ఎకరాల్లో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. నిర్వహణ బాధ్యతను గుంతిమాత ఆశ్రమం చేపట్టగా పర్యవేక్షణ బాధ్యత విశాఖ శ్రీ శారదా పీఠం భుజానకెత్తుకుంది. ఇక రోజుకు 1,00,000 మంది సందర్శించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా భారీ ఎత్తున తాత్కాలిక నిర్మాణాలు చేశారు. 5 ఎకరాల ప్రాంగణంలో యాగశాలలు నిర్మించగా గుడారాలు, మహామండపాలు, వసతి, భోజన సదుపాయాలు, శౌచాలయాలు, పార్కింగ్ తదితరాల కోసం మిగిలిన ప్రాంతాన్ని కేటాయించారు. ప్రత్యేక డిజైన్లతో ముఖద్వారాలను రూపొందించారు. 310 మంది కార్మికులు యాగశాలలు, మహామండపాల నిర్మాణం కోసం శ్రమించారు. వేద విహితంగా యజ్ఞ నిర్వహణ కోసం విశేష ద్రవ్యాలను వినియోగిస్తూ ఉన్నారు. 1,500 టన్నుల స్వచ్ఛమైన నెయ్యిని వాడుతున్నారు. 8,000 కిలోల నువ్వులు, ధాన్యాన్ని యజ్ఞంలో వినియోగిస్తారు. 16 రోజులలో 41 కిలోల చందనం, 10 కిలోల కుంకుమ పువ్వు, 550 కిలోల కర్పూరం, 5,000 కొబ్బరికాయలు, 16,000 మారేడుకాయలు, 25 లక్షల తమలపాకులు, 21,000 అరటిపళ్ళు, 100 కిలోల జాజికాయలు, 110 కిలోల ఖర్జూరం, 100 కిలోల చొప్పున యాలకులు, లవంగలు వినియోగిస్తారు. టన్నుల కొద్దీ సమిధులలోని కొనుగోలు చేస్తూ ఉంటారు. దీక్షా వస్త్రాలుగా ధరించేందుకు బ్రాహ్మణుల కోసం 6,600 పంచెలను అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే 2,200 చొప్పున పంచపాత్రలు, ధర్మాసనాలు, లోటాలు, జపమాలలు, చండీ పారాయణ గ్రంథాలు, ఉపవస్త్రాలను బ్రాహ్మణులకు అందిస్తారు. యజ్ఞం పూర్తయ్యేలోపు 900 కిలోల చొప్పున పసుపు, కుంకుమ అవసరమవుతాయని అంచనా వేశారు. ఇక దీనితో పాటు 2 లక్షల అగరబత్తి ప్యాకెట్లను, 250 కిలోల వక్కలను కూడా యాగశాలలో వినియోగించనున్నారు. ఈ నెల 10వ తేదీ ఉదయం మండప ప్రవేశంతో యజ్ఞం మొదలవుతుంది. మధ్యాహ్నం నుంచి హవనం ప్రారంభమవుతుంది. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి 3:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హవనం కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటలకు మహాహారతి ఉంటుంది. అలాగే నిత్యం సాంస్కృతిక ఆరాధన కూడా నిర్వహిస్తారు. 26వ తేదీ ఉదయం 11:30 పూర్ణాహుతితో ఈ మహాక్రతువు పూర్తవుతుంది. గుంతిమాత ఆశ్రమం వారు చాలా ఆనందంగా ఈ యాగము విశాఖ శ్రీ శారదాపీఠం ద్వారా జరుగుతున్నదని వారు ఆనందంతో కమిటీ వారు, ఆ ఊరు ప్రజలు, కురుక్షేత్ర ప్రజలు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని బాగా జరిపించాలని ఎదురు చూస్తున్న సమయంలో ఈ భారతదేశం కోసం, ఈ దేశం కోసం, లోక కళ్యాణార్థం కోసం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నారు. మాకు చాలా ఆనందమైంది. ఇటువంటి యాగము యావత్తు భారతదేశంలో ఎప్పుడు జరిగిందనే దానికి ఇంతవరకు దాఖలాలు లేవు. ఛత్రపతి శివాజీ సమయంలో జరిగిందని ఒక ఊహాగానాలే కానీ దానికి ప్రమాణాలు దొరకలేదు. 1,00,000 చండీ మహాయజ్ఞం అనేది ఇదే మొట్టమొదటిగా భారతదేశంలో జరుగుతున్నట్టుగా పూర్తి స్థాయిలో మేము పరిశీలించి ఈ యాగాన్ని మహాయాగంగా 1,00,000 చండీ మహాయజ్ఞాన్ని మేము సంకల్పించాము. ఇంతవరకు భారతదేశంలో జరిగే చండీ యాగాలకి ఇది ఒక మణిరత్నము లాంటిది, ఇంతవరకు జరగనటువంటిది. అటువంటి యాగము హర్యానాలో చాలా గొప్పగా జరుగుతుంది. ఈ యాగాన్ని
ఈ యాగాన్ని చండీకి సంబంధించిన అంగదేవతలు ఏవైతే ఉంటాయో అటువంటి వనదుర్గ మహావిద్య మొదలుకొని ఆ అంగవిద్యలతో సహా ఈ యాగము పరిపూర్ణంగా శాస్త్రం ఏదైతే చెప్పబడిందో ఆ శాస్త్ర విధానంతో ఈ యాగాన్ని జరిపించడానికి మేము పూర్తి స్థాయిలో అక్కడే ఉండి పర్యవేక్షించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. దీనికి ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా ఎవరైనా వచ్చి యాగంలో పాల్గొనవచ్చు, చూడవచ్చు, దర్శించవచ్చు, ఆ అనుభూతిని పొందవచ్చు. చట్టసభలో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం ఉన్న వారి సంఖ్య సరిపోదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో మహిళా ప్రజాప్రతినిధుల కోసం 3 రోజులుగా విశాఖలో జరుగుతున్న కార్యశాలలో షీ ఈజ్ ఏ చేంజ్ మేకర్ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గతంతో పోల్చుకుంటే అధిక సంఖ్యలో మహిళలు రాజకీయాల్లోకి వస్తున్నారని, పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థల్లో వారి సంఖ్య మరింత పెరగాలని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు రాజ్యసభలో ఆమోదం లభించినా లోక్సభలో కొన్ని పార్టీలు అడ్డుకున్నాయి. అందుకు గల కారణాలను ఆయా పార్టీలే విశ్లేషించుకోవాలని అన్నారు. దీనిపై తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే రాజకీయ పార్టీలు త్వరలో ఈ బిల్లును తీసుకురావాలని అన్నారు. One has to understand that. My dear friends, thankful to the National Commission for Women, Lal Bahadur Shastri National Academy, for providing me this wonderful opportunity to meet you and to put forth certain views of mine with my little experience in legislature, parliament and the chairmanship, so that you feel that when you go back with some information. This is the purpose of their inviting me. This is a place, beautiful place. Vizag is a beautiful place. Beautiful and beautiful also. I studied here. I was in this university, Andhra University. I was president of the Students' Union. I was in this Visakhapatnam jail for 17.5 months during emergency. I have more experience about Vizag. It's a beautiful city. Enjoy your stay and all the best. God bless you. Thank you very much. Namaskar. Jai Hind. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలపై మండిపడ్డ మాజీ మంత్రి కడియం శ్రీహరి. సమైక్యాంధ్రనే మా నినాదం అని చెప్పి ఊరు వాడ తిరిగిన వ్యక్తి షర్మిల అని ఆరోపణ. ఈ నెల 13న ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారుల దిగ్బంధనం విజయవంతం చేయాలని మాదిగలకు, మాదిగ ఉపకులాలకు మందకృష్ణ మాదిగ పిలుపు. యూనివర్సిటీలలో ఖాళీలను భర్తీ చేయాలని ప్రొఫెసర్ కాసిం నిరసన దీక్ష. నాణ్యమైన విద్యను అందించాలంటే సరైన మౌలిక వసతులు ఉండాలని వెల్లడి. హైదరాబాద్ శివార్లో కాల్పులు జరిపి నగదు దోచుకెళ్లిన కేసును ఛేదించిన పోలీసులు. నిందితుల నుండి నగదు, 2 సెల్ ఫోన్స్, గన్, 3 తూటాలు స్వాధీనం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.